తమ ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు పేర్లు ఇచ్చిన వాళ్ళందరి కొరకు మీరందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారా, ఆరాధిస్తున్నారా? మరి మామూలుగా ఆరాధిస్తున్నారా, బాగా కష్టపడి ఆరాధిస్తున్నారా? ప్రభుని చూడాలని ఆశతో ప్రార్థిస్తున్నారా, లేకపోతే చేస్తున్నామంటే చేస్తున్నామంటున్నారా? ప్రియులారా, ఉద్యోగం చేస్తున్నప్పుడు మనకి జీతం వస్తుంది కనుక ఏదో ఒక విధంగా చేసేసి ఉద్యోగంలో జీతం తీసుకుంటాం. కానీ ప్రభు వారితో అలా కాదు. ఆయనతో ఎక్కువ కృషించాలా, ఎక్కువ ప్రార్థించాలా, ఎక్కువ ధ్యానించాలా. నీ శరీరం కోసం ఆయన ఎంత శ్రమ పడ్డారు. నీ శరీరం సరిగా ఉంచేటందుకు ఆయన శరీరం అంతా కుళ్ళబడుచుకున్నారు. అలాగే నీ రక్త మాంసములు సరిగా ఉండాలని ఆయన రక్త మాంసములు కోల్పోయారు. చివరి బట్టి వరకు నీ కొరకు, నా కొరకే ఆయన ప్రాణం ఇచ్చారు. మన కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభుని ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థిస్తున్నారు మీరు? ఈరోజు ఒక గ్రంథంలో, మరి కీర్తనల గ్రంథంలో 63వ కీర్తన చూసుకుందాం మనం. మరి దావీదు మహారాజు యోధా అరణ్యములో ఉండి, దావీదు మహారాజు యోధా అరణ్యములో సంచరించుచు రచించిన కీర్తన ఇది. అరణ్యములో, అడవిలో ఉన్నారట. అడవిలో ఉండి ప్రార్థిస్తున్నారు, ప్రభుని ధ్యానించుచున్నారు. ఏ విధంగా ధ్యానిస్తున్నారో ఒకసారి చూసుకుందామా? బైబిల్ తీయండి, రండి, బైబిల్ చదవండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. చూడండి ప్రియులారా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. నా దేవుడవు నీవే. ఋతు గ్రంథంలో చూసుకున్నప్పుడు మనము, ఋతు తన అత్త అయిన నయోమి, అమ్మ మీరు వెళ్ళిపోండి, మీ భర్తలు చనిపోయారు, నా భర్త చనిపోయాడు, నేను పెళ్లి చేసుకునే వయసు కాదు, మీకు మరలా కుమారులు కనివ్వలేను, మీరు వెళ్ళి చక్కగా మీ పుట్టింటికి వెళ్ళి మీరు వివాహాలు చేసుకోండి అని చెప్పినప్పుడు ఋతు చెప్తున్నది, ఒక కోడలు వెళ్ళిపోయినది, రెండవ కోడలు, ఇంకొక కోడలు వెళ్ళలేదు. మరి చెప్పినది, అమ్మ నీ ఉండే చోటనే నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడ మృతి పొంది నిన్ను పాతి పెడతారో అత్తమ్మగారు, నేను కూడా అక్కడే పాతి పెట్టబడతాను, నన్ను వెళ్ళమని బలవంతం చేయొద్దు అని వేడుకొని ఉన్నది. నీ దేవుడే నా దేవుడు. నిజమే ప్రియులారా, ఈయన చెప్తున్నాడు దావీదు మహారాజు, నా దేవుడవు నీవే, వేకువని వెతికెదను. వేకువ జామున, ఎంతమంది వేకువ జామున లేసి ప్రార్థిస్తున్నారు? చాలామంది రాత్రి జాములు ఎందుకు, వేకువ జాములు ఎందుకు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఫోన్లు చేసి అడిగినప్పుడు, అమ్మగారు మేము ఉద్యోగాలకు వెళ్ళొచ్చి బాగా అలసిపోయి నిద్రిస్తున్నాము, ప్రార్థనలు ఏకీభవించలేమంటారు. ఫోన్లో ఏకీభవించడానికి కూడా కొంతమందికి శక్తి, సహనం ఉండదు, ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఇష్టం ఉండదు. శరీరం సహకరించకపోవటం కాదు, కొంతమందికి ఇష్టం కూడా ఉండదు. చాలామంది సహకరించక కూడా ప్రార్థనలో ఏకీభవించలేకపోతారు. పర్లేదు, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఓర్పుతో ప్రార్థించండి. వేకువజామున నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం వైపు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీ మహిమ, నీ ప్రభావము, నీ మహిమలు చూడాలని, నీ శక్తి చూడాలని పరిశుద్ధాలయం వైపు ఆశతో చూస్తున్నాడంట దావీదు మహారాజు. అరణ్యములో ఉండి రాస్తున్నాడు, నేను ఆశతో చూస్తున్నానయ్యా అని రాస్తున్నాడు. నీళ్ళు లేక ఎండిపోయి ఉన్నట్లు దేశము నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీళ్లు లేని దేశం ఎలా ఉంటుంది? ఆనాడు ఏలియా ప్రవక్త అహాబు యెజెబెలు గురించి, అన్య దేవతలకు నిలయమైన ఆ దేశంలో ఎండిపోవాలని ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరం నీళ్లు లేక ఎండిపోయి ఉన్నది. అలాంటి దేశంలో ఉంటే ఒకవేళ ఎట్లా ఉంటుంది నా ప్రాణం? నీళ్లు లేక దేశం ఎండిపోయినట్లు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. అంటే ఒక్క నీటి చుక్క కోసం, ఆయన ఒక చిన్న మహిమ కోసం, ఆయన ఒక దర్శనం కోసం అల్లాడిపోతుందంట దావీదు మహారాజు యొక్క హృదయము. చెప్తున్నాడు, నీ మీద ఆశతో నిన్ను చూడవలనని నా శరీరం కృషించిపోవచ్చున్నదంట. శరీరం కృషించిపోవటం ఏమిటి? భోజనం చేయట్లేదు, శరీరాన్ని వేయిపరుచుకుంటున్నారు, నష్టపరుచుకుంటున్నాడు. 103వ కీర్తనలో నా ప్రాణమయ యెహోవాను సన్నతించము, నా అంతరంగమును సమస్త అవయవాలు సన్నతించమని అంతరంగ అవయవాలకు ప్రాణమునకు చెప్పి ఉన్నాడు. ఎక్కడైతే శరీరం కూడా నశించిపోతుందంట, శరీరం కూడా నశించిపోవచ్చున్నది. 139వ కీర్తన చివరి వచనాలలో నా హృదయం పరిశీలించము, నీకు ఆయాస్కరమైనది నా యందు ఇంకా ఉన్నదేమో తండ్రి, ఒకసారి పరీక్షించమని చెప్పి ఉన్నాడు. ఎక్కడ చూడబోతే నా శరీరమే కృషించిపోతుందయ్యా, నిన్ను చూడవలనే ఆశతో నా ప్రాణము తృష్ణ కొనుచున్నది, నా శరీరం కృషించిపోతున్నది. ఎంత గొప్పగా ప్రార్థిస్తున్నాడు. పాట రూపంలో మనకు తెలియపరిచాడు. ఆయన రచనలో ఆయన గీతాలాపన చేస్తూ ఉన్నాడు. నా పెదవులు నిన్ను స్తుతించు, నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు, మంచం మీద. ఎందుకని? కింద కూర్చొని ప్రార్థించలేడా? లేకపోతే ఆ చెట్ల కింద ఎక్కడొక చోట గుడ్డపరుచుకొని పడుకోలేడా?
లేకపోతే నిలబడి ప్రార్థించలేడా? కానీ చెప్తున్నాడు అనమాట. దేవుని బిడ్డలారా, ఒక్కోసారి నేను కూడా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా సేవలో వాడబడేదాన్ని. ఎందుకంటే దేవునికి మాట ఇచ్చాను నేను, ప్రభా ఎప్పుడు నీ సేవలో నేను ఉంటాను, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీవే నా ఆశయ, నీవే నా శ్వాసయ్య, నీవే నా ప్రాణము యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ. ఆయనకై బ్రతకాలని నేను నిర్ణయించుకున్నాను. నా జీవితంలో అన్నీ కోల్పోయాను నేను. కనుక నేను ఆయన కోసమే జీవించాలనుకున్నప్పుడు ఎంతో కష్టపడేదాన్ని. రాత్రులు పగలనుకోకుండా దూర ప్రాంతాలకు వెళ్ళేదాన్ని. ఒక స్త్రీగా కూడా నేను మర్చిపోయేదాన్ని. ఆయన సేవలు ఎంతగానో వాడబడేదాన్ని. ఇప్పుడు కూడా వాడబడుతూనే ఉన్నాను. ఒక్కోసారి నేను ఇంటికి వచ్చేటప్పుడు అందరూ ఆలయంలో నేను వాక్యోపదేశం చేసి వస్తున్నప్పుడు అందరూ ప్రార్థన చేయమా, మా కోసం చేయండి, మా కోసం చేయండి అని వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ పేర్లు నాకు ఇస్తారు. అవి తీసుకొని వచ్చినప్పుడు నేను వారి కొరకు ప్రార్థించలేనప్పుడు ఒక్కోసారి కూర్చోలేకపోయేదాన్ని, వెన్నునొప్పి బాధపడబోతుండేదాన్ని. ఆయనను పడుకొని ప్రార్థించేదాన్ని. ఎందుకంటే ఒకవేళ ప్రార్థించకపోతే ఈ రాత్రి ప్రభు ఒకవేళ నన్ను తీసుకుంటే వాళ్ళందరికీ నేను అక్కడ మాట ఇచ్చాను ప్రార్థన చేస్తానని చేయనప్పుడు నేను తప్పుడు లెక్కలో అక్కడ నిలబడాలి, నేను ఆ తీర్పులో నిలబడాలి నేను. అందుకనే ఆ రాత్రి జాములందు ఒకవేళ నేను కూర్చోలేకపోయినా, మరి నిలబడి చేయలేకపోయినా, మోకాళ్ళ మీద చేయలేకపోయినా పండుకొని వారి కొరకు ప్రార్థిస్తాను. ఎప్పుడు కూడా ప్రియులారా గుర్తుపెట్టుకోండి. అమ్మగారు అబద్ధం చెప్తున్నారు అనుకుంటారేమో, నేను నిజమే చెప్తున్నాను. ఒక్కోసారి పడుకొనైనా మీ కొరకు ప్రార్థిస్తున్నాను నేను. ఖచ్చితంగా మీరు నమ్మండి. రాత్రి జాములందు పడుకొని ప్రార్థిస్తూ ఉంటే, మంచం మీద నేను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉంటే ఆయనకి ఎంత రుచికరమైన భోజనం దొరుకుతుందో కీర్తనకారుడు చెప్తున్నాడు. చూద్దామా ప్రియులారా, 5వ వచనంలో, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరుచున్నది. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అది ఎంత టేస్ట్గా ఉంటుందో తింటుంటే అంత తృప్తిగా ఉంటుందంట. కొంతమంది అనుకుంటారు ప్రియులారా, ఉద్యోగాలు రావాలని, వివాహాలు కావాలని, పిల్లలు పుట్టాలని అన్ని సమస్యలు మాకు తీసుకొస్తారు, ప్రార్థన చేయమని అడుగుతారు. అవన్నీ చేసిన తర్వాత, అవన్నీ జరిగిన తర్వాత ఆలయమునకు వచ్చేదానికి మర్చిపోతారు, ప్రార్థించుకోవటానికి మర్చిపోతారు. మాకు ఫోన్లు చేసి ప్రార్థనలు కూడా మర్చిపోతుంటారు. మేము అడిగితే అమ్మ బిజీగా ఉన్నాము, మా టైం అంతా మా ఇంట్లో పనులకే సరిపోతుంది, మా ఉద్యోగంలోనే సరిపోతుంది, మా పిల్లలతో సరిపోతుంది, లేదా మా భర్తలతో, మా భార్యలతో, మా తల్లిదండ్రులతో, మా బిడ్డలతో సరిపోతుందమ్మా, మా జీవన పైన ఇది దయచేసి క్షమించడమ్మా, మా కొరకు ప్రార్థన చేయండి అమ్మా. చూసారా ప్రియులారా, నీ టైం అంతా నువ్వు దేవుడిచ్చిన టైం అంతా కొంచెం సేపు కూడా ఆయన కొరకు నువ్వు కేటాయించలేకపోతున్నావా? నీ టైము, నీ జోరు, నీ హుషారు, నీ లెవెలు అంతా కూడా దేవుని కోసం ఉపయోగించాలి. కానీ మరి నీ కోసం, నీ స్వలాభం కోసం ఉపయోగించకూడదు. నాకున్న టైము, నాకున్న ఫేము, నాలో నిజోరు, నాలో హుషారు, నాకున్న టైము, నాకున్న ఫేము, నాలో నిజోరు, నాలో హుషారు, నీ పని కోసం కేటాయిస్తా, పని కోసం ఖర్చు అయిపోతా, నీ కోసం పని చేస్తానయ్యా, నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. చాలామంది ఆలయాలలో ప్రార్థించండి అయ్యా వారి పేర్లు చెప్పినప్పుడు, ఈరోజు కాదులే పాస్టర్ అమ్మ, రేపు చేస్తాం, ఈరోజు వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే. ప్రియుడా, ఈరోజునే ఒకవేళ ప్రభు నిన్ను పిలిస్తే నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే ఎక్కడికి వెళ్తావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రార్థించడానికి టైం సరిపోవట్లేదా? నీలో జోరు, నీలో హుషారు అంతా కూడా దేవుని పనికి ఉపయోగించు. నీ సొంత పనులకు ఉపయోగించి దేవుని నువ్వు వెనక పెట్టకూడదు. రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఎంతో తృప్తి పొందుచున్నానని చెప్తున్నాడు కీర్తనకారుడు. అలాగే ఉత్సహించి పెదవులు నా నోరు నిన్ను గూర్చి గానం చేయను. ఉత్సహించి సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావలనా? ఈ సంతోషం నీకు కావలనా?
ఈ సంతోషం నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. నీవు ఈ సంతోషం నీకు కావాలంటే. అలనాడు యాకోబు రాత్రి అంతా మనిషితో దేవునితో పోరాడి, నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదిలిపెట్టనని చెప్పి ఉన్నాడు. ఆ మాటకు దేవుడు మెచ్చుకొని, ఈ రోజు నుంచి నీవు యాకోబు కావు, ఇశ్రాయేలుగా మారుస్తున్నాను, ఈ జనమంతా నీదే, ఇశ్రాయేలు ప్రజలు అవుతారు, ఇశ్రాయేలుకి రాజు నీవు అవుతావని చెప్పి ఉన్నాడు. ఒకసారి చప్పట్లు కొడదామా. అలా యాకోబును నీవు పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరోవు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరోవు యేసయ్యా. అలా యాకోబు నువ్వు పిలిచితివి, అన్నాడు దీవించితివి, ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నిన్ను చూడాలని ఆశగా ఉన్నదయ్యా. నిన్ను చూడాలని నా ప్రాణము నీరు లేని చోట దప్పిగొనుచున్నట్లుగా తృష్ణ కొనుచున్నదని అడుగుచున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. కాగా నా కాలం అంతయో నేను ఇలాగ స్తుతి, జీవిత కాలం అంతా లాంగ్ లైఫ్, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట రావాలయ్యా. ఎందుకంటే నిన్నే స్తుతిస్తాను, నిన్నే ప్రార్థిస్తాను. రాత్రి జాముల యందు చీకటి వేళలో అందరూ నిద్రిస్తూ ఉంటారు. చీకటి జాములో చాలామంది మేల్కోరు. కానీ దావీదు మహారాజు అరణ్యంలో ఆ చీకటిలో రచిస్తున్నాడు. ఆకాశం భూమియు అంతట చీకటి ఆయను, ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా. ఏ విధంగానైనా నీ దేవుని స్తుతించు. చీకటి సమయంలో, ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థించదము మా దేవా. కొంతమంది అనుకుంటారు, మాకు వాక్యం చెప్పాలని ఉంది, మాకు అవి తెలియదు ఇవి తెలియదు, లేకపోతే ఈ మాటకు అర్థమైందమ్మా అని అడుగుతూ ఉంటారు ఫోన్లు చేసి. ప్రియురాలా, మీరు ఈరోజు నా నిర్ణయం తీసుకొని మీకు ఆసక్తి ఉంటే, ఆశ ఉంటే తప్పకుండా మీ సేవకులకి, మీ దగ్గర ఉండే బోధకులకి ఫోన్లు చేసి అడగండి, తప్పకుండా చెప్తారు. ఎందుకంటే మీకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా మీకు దేవుడు ఆ మాటకు అర్థమును తెలియపరుస్తాడు. నాకెంతోమంది ఫోన్లు చేస్తుంటారు. నాకు తెచ్చిన దేవుని జ్ఞానంతో నేను వారందరికీ చెప్తూనే ఉంటాను ఫోన్లలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. వారికి కావాల్సినది నేను ఖచ్చితంగా ఇస్తాను. వాళ్ళకి వారు సంతోషించి దాన్ని ధ్యానించుకుంటూ ఉంటారు. మనం ఇంకా ఎన్నో విధాలుగా ఈ విధంగా కూడా దేవుని సేవలో భాగం. ఇది కూడా వాక్యం చెప్పుటే కాదు, ఆలమీనకు వెళ్ళటే కాదు, పాటలు పాడటే కాదు, ప్రార్థించుటే కాదు, నీవెక్కడున్నా ఏం చేస్తున్నావు, నీకు అడిగిన మాటను ఈ బైబిల్లో ఈ వాక్యం ఉంది, దీనికి అర్థం ఏందమ్మా అని నేను ఫోన్ చేసి అడిగినప్పుడు, ఏంటయ్యా అని అడిగినప్పుడు నీవు చెప్పినప్పుడు అది కూడా దేవుని సేవ. నీవు అక్కడ బస్సులో కూర్చొని కూడా, విమానంలో కూర్చొని, రైల్లో కూర్చోవచ్చు, బండిలో కూర్చోవచ్చు, మోటార్ బైక్ మీద కూర్చోవచ్చు. నీవు చేస్తున్న ప్రతి మాట దేవుని మాట, అది దేవుని సేవ. అన్ని విధాలా నీకు దీవెనలు వస్తాయి. తప్పకుండా ఆలోచించండి. రాత్రి జాముల యందు నిద్రిస్తున్నప్పుడు ప్రార్థిస్తే క్రొవ్వు మెదడు నోటికి దొరికినట్లుగా తృప్తిగా ఉన్నదని చెప్తున్నాడు. ఇంకా నీవు నాకు సహాయకుడవు, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉచ్చాధ్వని చేయదును. రెక్కల చాటున, ఆయన రెక్కల చాటులో సంతోషంగా ఉండొచ్చంట మనం, ఆయన రెక్కల కోగిలిలో. ఎందుకంటే ఒక కోడి ఉన్నదంట. ఆ కోడి చాలా పిల్లలను పెట్టేసింది. మరి ఆ కోడి పిల్లలు పెట్టిన సంగతి ఒక పాముకు తెలిసినది. ఆ పాము వచ్చి రోజు ఆ పిల్లల్ని తినాలని ప్రయత్నిస్తూ ఉందంట. కానీ కోడి తిననీయకుండా కాళ్ళతో కొట్టేస్తూ ఆ బిడ్డలను కాపాడుకుంటూ వచ్చింది. ఓ ఫైనల్ డే బాగా ఆ పాము ఇక తినదలుచుకుంది. ఈరోజు ఎట్లయినా కానీ ఆ పిల్లలను తినాలని పాము పోరాటంగా వచ్చేసింది. కోడి కూడా తంతూనే ఉంది, పిల్లలను పట్టుకొని ఇట్లేదు. ఇద్దరి మధ్యలో బాగా యుద్ధం జరిగినది. రెండు ఒకటి పాము కోడిని కరుస్తుంది, కోడి పాముని కరుస్తుంది. కానీ చాలాసేపటికి ఒక అరుపులు వినపడి ఆ ఇంటి యజమాని బయటకు వచ్చాడు. ఇంటి యజమాని బయటకు వచ్చేసరికి కోడి చక్కగా కూర్చొని ఉంది. మరి ఆ కోడి కూర్చొని ఉంటే ఓహో ఏదో అరుస్తుందని చూసినప్పుడు పాము కనపడది. ఓహో పాము వచ్చిందా అని దాన్ని తరిమేసి దాన్ని చంపేశాడు. తర్వాత ఆ కోడిని పట్టుకొని పైకి లేపాడు. ఆ కోడి ఆ పాముతో పోరాడి ఆ పాము కరిచిన విషయానికి ఆ కోడి చనిపోయింది. కానీ ఆ కోడిని పైకి ఎత్తగానే దాని కింద ఉన్న పిల్లలన్నీ సేఫ్గా ఉన్నాయి. కిలకిల కిలకిల అంటూ సౌండ్ చేస్తూ కిస్ అంటూ అన్నీ బయటకు వచ్చేస్తాయి. కానీ తల్లి మాత్రం బ్రతకలేదు. చూసారా ప్రియులారా, తల్లి చనిపోతూ ఆ బిడ్డల్ని ఎలా రక్షించిందో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రెక్కల చాటున మనల్ని దాచి
మన క్షేమంగా ఉండాలని ఆయన అనేక దెబ్బలు తిని ఎంతో కష్టపడి ముళ్ళ కిరీటం పెట్టుకుని తన రక్తమంతా ఖర్చి మనకు ప్రాణం ఇచ్చి మనకు ప్రాణదానం చేశాడు. ఎందుకంటే మనల్ని దత్తపుత్రులుగా తీసుకున్నాడు కనుక. ఆయన మనల్ని మర్చిపోలే. మన సొంత తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, కానీ ఆయన నిన్ను నన్ను ఎప్పటికీ మర్చిపోడు. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్రిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. ముదిమి వచ్చే వరకు, చిన్న పిల్లలప్పుడు రెక్కల చాటును దాచుకొని ఉన్నా, ఒకవేళ ముదిమి వచ్చే వరకు కూడా ఆ రెక్కల చాటు నీకుంటుందంట. ఆ రెక్కల నీడలో నువ్వు క్షేమంగా ఉంటావట. దావీదు మహారాజు చెప్తున్నాడు, నీ రెక్కల చాటున శరణు చొచ్చి ఉచ్చాధ్వని చేసేదను, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది. ఆయన రెక్కల చాటును దాక్కొని ఆ కోడి పిల్లల్ని ఏ విధంగా రెక్కల చాటును దాచి కాపాడుకుంటూ ఉందో, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది. ఆ కోడి కూడా ఆ పిల్లలకి ప్రాణము ఆ తల్లిపైన అంటి పెట్టుకొని ఆ బిడ్డల్ని కాపాడి ఆ రెక్కలకి ఆ పాముతో పొడిపించుకొని చనిపోయింది. అలాగే మన ప్రభు వారు మన కోసం రక్తం చిందించి ప్రాణం ఇచ్చారు. ఈయన చెప్తున్నాడు, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేయను, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది. ఇంకొక మాట చెప్పినాడు, ముఖ్యమైన మాట, నీ కుడి చేయి నన్ను ఆదుకొనిచున్నది. కుడి చేయి. చాలామంది ప్రియులారా ఎడమ చేతిని వాడుచుంటారు మంచి మంచి విషయాలకి. భర్తకి భోజనం పెట్టచ్చు కావచ్చు, భార్యకి భోజనం పెట్టచ్చు, పిల్లలకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, ఎవరికైనా మంచి విషయాలు జరుగుతున్నప్పుడు కుడి చేతితోటే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే దేవుడు నీ కుడి చేయి నన్ను ఆదుకొని ఉన్నది. ఆయన కుడి చేత్తో మనల్ని ఆశ్రయించాడు. మనం కూడా కుడి చేత్తోటే ఇతరులకు చేసే పని మంచిగా జరగాలని కుడి చేత్తోటే చేద్దాము. ఈ రోజున నీ దేహము కృషించిపోయేటట్లు ప్రార్థిస్తున్నావా లేదా? నీ మనసుకు తృప్తి పొందుతున్నావా లేదా? రాత్రి జాములు ఎంతో ప్రార్థిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరుకుతున్నట్లుగా నీవు తృప్తిగా భోంచేస్తున్నావా లేదా? నీ సొంతగా నువ్వు ప్రిపేర్ చేసుకుంటున్నావా లేదా? బైబిల్ని సొంతగా చదువుతున్నావా లేదా? ఎందుకంటే సొంతగా తయారు చేయడం మరి క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువు చనిపోయినప్పుడు వేకువజామునే స్త్రీలందరూ తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చారు సమాధి యొద్దకు. తాము సిద్ధపరిచిన వారు స్వయంగా సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని ప్రభు వారికి తీసుకొని వచ్చారు. ఆయన చూడటానికి. ఆయన వేకువజామున లేస్తానన్నాడు కదా, ఆయనకు పుయ్యుటకు తాము స్వయంగా తన చేతులతో తయారు చేసుకున్న తాము సిద్ధపరిచిన అని ఉంది బైబిల్లో. అలాగే సిద్ధపరిచిన మనము వాక్యమును మనమే సిద్ధపరచుకుందాం, మనమే ప్రార్థించుకుందాం, మనమే వాక్యం చదువుకుందాం. తెలియని వాటిని మన బోధకులు అడిగి తెలుసుకోవచ్చు. ప్రార్థించదు, ప్రభువుని అడుగు, ప్రభు నాకు ఇది తెలియాలి, నీ నుంచి నేను ఎలా పొందాలి? నా శరీరం కృషించిపోతున్నదయ్యా, నా ఆత్మ నాలో కృంగిపోవచ్చున్నదయ్యా, నీరు లేని దేశం ఎలా ఎండిపోవచ్చున్నదో, నీటి కొరకు తృష్ణ కొనుచున్నదో అలాగే నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నదైనా నీ అడిగిన వెంటనే ప్రభు వారిని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈ రోజున దావీదు మహారాజు యోధ అరణ్యంలో చేసిన ప్రార్థన రచన గీతము మనం చూసుకొని ఉన్నాము. మీకు వీలైతే 63వ అధ్యాయము కీర్తనల గ్రంథం ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, బాగా అర్థమవుతుంది మీకు. దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.